అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చిక్కుడుకాయ బెల్లం పెట్టిన కూర వండుతున్నాను. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈ బెల్లం పెట్టిన కూరలు భలే టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక ముకుడులోకి 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని వేడి చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో. నూనె వేడెక్కాక ఈ నూనెలోకి 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను మినప్పప్పు, 1 టీ స్పూను ఆవాలు, ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలపండి. కలుపుతూ ఉంటే పోపు మాడిపోకుండా ఉంటుంది. ఈ పోపు వేగి ఆవాలు చిటపట్లాడే టైంలో 1 టేబుల్ స్పూను కారం గుండ వేస్తాను. కారం గుండ అంటే ఇది నేను ఇంట్లో చేసుకున్న క్రష్డ్ పెప్పర్స్ అనమాట. ఆ తర్వాత ఒక పెద్ద చిటికెడు ఇంగువ, కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి. నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసుకుంటున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని దీంట్లో వేసేస్తున్నాను. ఈ కూరని చిక్కుడుకాయలతో చేసుకోవచ్చు, గోరు చిక్కుడుకాయలతో చేసుకోవచ్చు, తర్వాత ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చు మనం. ముందుగా ఈ చిక్కుడుకాయలని నేను ఏం చేశానంటే కడిగేసేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ చిక్కుడుకాయ ముక్కల్ని సన్నగా తరిగేసేసి కుక్కర్లో ఉడకపెట్టేసుకుని అప్పుడు ఆ తర్వాత ఇలా పోపు వేసేసుకున్నా కూడా తొందరగా అయిపోతుంది. నేను లేతకాయలే కదా తొందరగా అయిపోతుందిలే అని ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. మీరు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత మీడియం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. కొద్దిగా నీళ్ళు అంటే 4-5 చెంచాలు నీళ్ళు కూడా పోసుకున్నారంటే మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది. ఈ ముక్కలు ఉడికేలోగా ఒక ఉసిరికాయ సైజు చింతపండుని వేడి నీళ్ళలో వేసి నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి కూర మూత తీసి చూడండి, కొద్దిగా ఉడుకుంటుంది. ఇప్పుడు ఈ చింతపండులోంచి రసాన్ని తీసి ఆ చింతపండు రసం వేసేసుకోండి. ముందుగానే చింతపండు రసం వేయద్దు, అలా వేస్తే కూర ఉడకదు. సో ఈ కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకున్నాక అప్పుడు చింతపండు రసం వేస్తే దాంతోపాటు చక్కగా ఉడుకుతుంది. చింతపండు రసం వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను బెల్లం తరుగు కూడా వేసేసుకోండి. బెల్లానికి బదులుగా మీరు స్టీవియా అయినా వాడచ్చు. మళ్ళీ ఒకసారి ముక్కల్ని బాగా కలిపేయండి. ఇప్పుడు చింతపండు రసము బెల్లంతో పాటు కలిసి ఉడుకుతాయి అన్నమాట. ఇలా ముక్క విరిగే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కూర అంతా ఉడకడం అయ్యాక 1 టీ స్పూను శనగపిండిని కొద్దిగా నీళ్ళలో కలిపి అది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. ఈ శనగపిండి వేయడం వల్ల కూర అంతా బాగా దగ్గరకు వచ్చి చుట్టానికి బాగుంటుంది. లేకపోతే ఈ ముక్కలన్నీ కలిపి ఇలా విడివిడిగా పొడి పొడిగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ శనగపిండి నీళ్ళు పోసాక ఒక 2 నిమిషాలు కలిపారంటే కూర దగ్గర పడుతుంది. ఆ తర్వాత ఈ శనగపిండి పచ్చివాసన కూడా పోతుందన్నమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఆగండి, అప్పుడే అయిపోలేదు, ఒక్క స్టెప్ ఉంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కూరనంతా బాగా కలిపేశారంటే ఇంకా టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మరి మీకు ఈ కూర నచ్చిందా? నచ్చితే కనుక మీరు కూడా తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. ఆ తర్వాత నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీలు కూడా ట్రై చేయండి. ఈ రోజుకింతే, మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.